హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది అయితే తెచ్చానండి. సో ఈ అప్డేట్ ఏంటంటే, మనకి ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి ఇందిరమ్మ ఇల్లులు పట్టాలు అనేవి అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారండి. సో మీరు దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి. సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో పొంగులేటి శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే, మనకి వాళ్ళ ఒక పర్టికులర్ మీటింగ్లో అర్హులైన పేద కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మనకైతే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఆర్ఎల్స్ G+3 కానీ G+4 కానీ ఇవ్వాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో కంపల్సరీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అనేది దక్కుతుంది అనేసి అయితే చెప్పారండి మనకి మీటింగ్లో. సో ఇవాళ వచ్చేసి మనకి నల్గొండ జిల్లాలో వచ్చేసి ఈ ఇందిరమ్మ పట్టాలు అనేవి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం అనేది జరిగిందండి. సో ఇంకొక అప్డేట్ చూస్తే కనుక చాలామందికి పెన్షన్స్ అంటే 4016 రూపీస్ కానీ 6016 రూపీస్ గురించి అయితే అప్డేట్ అనేవి అయితే అడుగుతున్నారండి. సో ఇంకా చాలామంది చాలా విధాలంగా వీడియోస్ అనేవి అయితే చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే అమౌంట్లు అయితే క్రెడిట్ చేయడం అనేది అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఇంకా నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకైతే టైం పడుతుంది అనేసి అయితే చెప్తున్నారండి. సో ఇదివరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ కానీ అయితే రాలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేసి. అండ్ ఇంకా కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కూడా పెన్షన్ గురించి అయితే తెవ్వడం అనేది జరుగుతుంది. సో అది ఫేస్ రికగ్నైజేషన్ ప్రాసెస్ అనేవి అయితే తేవాలి అనేసి అయితే గవర్నమెంట్ అనేది అయితే డిసైడ్ చేస్తున్నారు. సో నాకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.